టికెట్ల కేటాయింపు చివరి దశకు చేరుకుంది. ఆశావాహుల్లో పోటీ తీవ్రమవుతోంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు ప్రత్యారోపణలతో ఒకే పార్టీలోని వారు పరస్పర విరోధులవుతున్నారు. ఈ కొట్లాట టికెట్లు వచ్చే వరకు అనుకోండి, తర్వాతంతా సద్దుమణుగుతుంది. అందరూ కలిసికట్టుగా పార్టీని గెలిపిస్తారని అన్ని పార్టీల అగ్రనేతలు అనుకుంటున్నారు. అయితే కొన్ని స్థానాల్లో రెబల్స్ పోరాటం తప్పదు. మొత్తానికి చిన్నపాటి యుద్ధాన్ని తలపిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఓ నజర్ వేద్దాం. గోపాలపురంలో అధికార విపక్ష పార్టీలను అసమ్మతి బెడద వేధిస్తోంది. మధ్యలో నేనున్నానంటూ జనసేన ఇక్కడి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మొత్తానికి ఈ హాట్ సీట్లో అధికార విపక్షాల తరపున పోటీ చేసేదెవరు? రెబల్స్ బరిలో నిలుస్తారా? పొత్తు పొసుగుతుందా, చెడుతుందా? తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో విస్తరించిన గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని దళితులకు రిజర్వ్ చేశారు. 2014లో టీడీపీని గెలిపించిన ఇక్కడి ప్రజలు గత ఎన్నికల్లో వైసీపీని ఆందోళనెక్కించారు. అధికార పార్టీ నుంచి గెలిచిన తరారి వెంకట్రావుకు మాస్ ఫాలోయింగ్ ఉంది. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ఆయన జనాలతో మమేకమవుతారనే పేరుంది. వివాదరహితుడైన వెంకట్రావు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని తన నియోజకవర్గంలో ప్రతి ఇంటికి చేర్చడంలో సక్సెస్ అయ్యారు. జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన నవరత్నాలను ఇక్కడ ప్రజలకు అందించడంలో ఎమ్మెల్యే కృషి అమోఘమని స్థానికులు చెబుతున్నారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయాల పనితీరును మెరుగుపరచడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇంటింటికి పింఛన్, రేషన్, ఆరోగ్య సురక్ష వంటి పథకాలను అందరికీ అందించే ఏర్పాట్లు చేశారు. గోపాలపురం నియోజకవర్గంలో టీడీపీకి మంచి పట్టుంది. పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ పసుపు పార్టీ 7 సార్లు విజయం సాధించింది. టీడీపీ హయాంలోనే ఇక్కడ నాణ్యమైన రోడ్లు నిర్మించారు. పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇచ్చిన ఘనత టీడీపీ ఎమ్మెల్యేలదే. నియోజకవర్గంలో ఎక్కువగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉండటం కూడా టీడీపీకి ప్లస్ పాయింట్గా మారింది. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అంటూ టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలను టీడీపీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లడం పార్టీకి ప్లస్ పాయింట్గా మారింది. అయితే అధికార విపక్ష పార్టీలను అసమ్మతి బెడద వేధిస్తోంది. ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఒంటెత్తి పోకడలపై మరో గ్రూపు వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. ఆయన తన అనుచరుడికే పదవులిస్తూ పట్టించుకోవడం లేదని కార్యకర్తలు ఆరోపించారు. టీడీపీలోనూ మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుపై అసమ్మతి భగ్గుమంది. దీంతో కొత్త అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజును టీడీపీ అధిష్టానం రంగంలోకి దించింది. ఆయనకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. నియోజకవర్గంలో అన్న క్యాంటీన్లను అమలు చేయడంలో, చంద్రబాబు చేపట్టిన ఇదేమి కర్మ మన రాష్ట్రానికి యాత్రను సక్సెస్ చేయడంలో మద్దిపాటి విశేష కృషి ఉంది. అయితే రెబల్గా పోటీ చేస్తానని ముప్పిడి వెంకటేశ్వరరావు బెదిరించడంతో ఆయనను మరో స్థానం నుంచి పోటీ చేయిస్తానంటూ టీడీపీ అధిష్టానం బుజ్జగిస్తోంది. గోపాలపురంలో జనసేన పార్టీ కూడా బలంగానే ఉంది. మరణించిన కౌలు రైతులకు ఆర్థిక సాయం చేయడం, స్థానిక సమస్యలపై పోరాటాలు నిర్వహించడం, భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలవడం వంటి కార్యక్రమాలతో పార్టీ చురుగ్గా వ్యవహరిస్తోంది. ఇక్కడ జనసేనకు ప్రధాన బలం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. జనసేన తరపున పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న దుడ్డిగర్ల సువర్ణరాజు 25 ఏళ్లుగా ఇదే నియోజకవర్గంలో విద్యా సంస్థలు నడుపుతూ ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించారు. ముక్కుసూటిగా మాట్లాడే స్వభావంతో యువతను ఆకర్షించడం ఆయనకు ప్లస్ పాయింట్గా మారింది. 2019లో భారీ తేడాతో ఓడిపోయిన టీడీపీ ఈసారి జనసేనతో పొత్తు పెట్టుకోవడంతో గెలుస్తామనే ధీమాతో ఉంది. టీడీపీలో వర్గపోరు కారణంగా గోపాలపురం టికెట్ పొత్తులో భాగంగా ఈసారి తనకే వస్తుందన్న నమ్మకంతో జనసేన నాయకుడు దుడ్డిగర్ల సువర్ణరాజు ఉన్నారు. నియోజకవర్గంలో కమ్మ, కాపు సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వారి అండతో కూటమి తరపున ఎవరు పోటీ చేసినా విజయం గ్యారంటీ అని గోపాలపురం ప్రజలు కూడా చెబుతున్నారు. అయితే రెండు పార్టీల్లోనూ బలమైన అభ్యర్థులు పోటీ పడడంతో టికెట్ ఎవరికి ఇవ్వాలనే విషయంపై టీడీపీ, జనసేన అగ్రనాయకులు మల్లగులాలు పడుతున్నారు.
గోపాలపురం నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ దళితులకు 700 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల మండలాల్లోని ప్రధాన కూడళ్లలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను జగన్ సర్కార్ ఏర్పాటు చేసింది. మెట్ట ప్రాంత రైతులకు కలగా మిగిలిపోతున్న ఫైర్ స్టేషన్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. 100 కోట్ల రూపాయలతో దేవరపల్లి, కొయ్యలగూడెం రోడ్డును నిర్మించారు. అయినా నియోజకవర్గంలో చాలా గ్రామాలకు ఇంకా రోడ్లు వేయకపోవడం ప్రధాన సమస్యగా ఉంది. ఇక్కడ దాదాపు 2,50,000 మంది ఓటర్లు ఉన్నారు. కొత్త ఓటర్లైన యువత నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. కులం, మద్యం, డబ్బు ప్రభావం ఎక్కువే. ఈసారి గోపాలపురం ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో చూడాలి. గోపాలపురం నియోజకవర్గంలో మండలాలు ద్వారకా, తిరుమల, నల్లజర్ల, దేవరపల్లి, గోపాలపురం. 2014లో విజేత ముప్పిడి వెంకటేశ్వరరావు టీడీపీ 95,299 ఓట్లు, తలారి వెంకట్రావు వైసీపీ 83,759 ఓట్లు. 2019లో విజేత తలారి వెంకట్రావు వైసీపీ 1,11,785 ఓట్లు, ముప్పిడి వెంకటేశ్వరరావు టీడీపీ 74,324 ఓట్లు, సిర్ల భారతరావు బీఎస్పీ 5,882 ఓట్లు.